పొలిమేరలో ఉండే ఒక ఇల్లుని తీసుకొని ఆ ఇంట్లో ఆమె అక్కడ ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళతో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక వ్యక్తిని గెలుచుకునే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తి వినే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తిని గౌరవపూర్వకంగా అంటే అసే ఫోన్ పక్కన పెట్టానా మార్కులు బాగా వస్తాయి, అరే తర్వాత కావాలని చూసుకుందిలే అని అన్నాం అనుకోండి, మన వాయిస్లో టోన్ ఎట్లా ఉంది, నాన్న అనే పదం అన్నా సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే లేకపోతే సున్నితంగా మీరు సరిదిద్దేటప్పుడు మీ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. 3, మీరు సున్నితంగా విమర్శించిన దానికి మీ మీద గౌరవం కూడా పెరగద్ది. అంతని సార్దే మాస్టర్ మైండ్ అదొక్కటి కానీ సార్లో కానీ లేకపోతే ఇంక సార్ని కొట్టేవాడు మగవాడే ఉండడు అని అన్నాం అనుకోండి, ఆ ఒక్కటంటే ఏంటి, ఆ ఒక్కటో ఏం కావాలనేది ఆ వ్యక్తి చెప్పామనుకోండి, అంటే అవతల వ్యక్తి కేవలం మనలో ఉండే చెడు కూడా మాత్రమే కాదు మంచిని కూడా గుర్తిస్తున్నాడు అని అవతల వ్యక్తి గమనించాలన్నమాట. నువ్వు ఎంత మంచిదానివి కాబట్టి, ఎంత దయగలిగిన దానివి కాబట్టి మీ అర్థం చూస్తా ఉన్నావు అని ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి ఎవరైనా సరే సరిదిద్దాలనుకుంటే వినడానికి ఇష్టపడరు, కానీ ఇటువంటి విధంగా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాలను ప్రశంసించామనుకోండి, మీరు కూడా ఇట్లా అడగండి మీ భర్తని, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, అవునా ప్రేమిస్తాను, నీకు ఆ చెడు అలవాటు మానేసి, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, అవునా ప్రేమిస్తున్నానే, ఆ చెడు అలవాటు మానేసి. ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి సెల్ఫ్ రియలైజేషన్ అవుతాడు అనమాట. వాళ్ళలో ఉండే తప్పుల్ని వాళ్ళే, నీకు ఎంత చెప్పినా వేస్టేరా అని అన్నాం అనుకోండి, ఇప్పుడు దాయి చెప్పిందంతా వేస్ట్ అయిపోద్దా అవదా, నువ్వు మాత్రమే నాకు నమ్మకం, ఈరోజు గారిని రేపైనా నీకు విషయం అర్థం అవుతుంది, నువ్వు తెలుసుకుంటున్నా నమ్మకం. ఇవన్నీ ఏం చేస్తా ఎక్స్పెక్టేషన్ అంటే అవతల వ్యక్తి మారుతాడు. మళ్ళీ ఆ సుఖాలన్నీ ఆమె లేకపోవడంతో మళ్ళీ ఆ ఊర్లో మళ్ళీ పనిచేసింది. ఏంటో పని అంటే వ్యభిచారం అనేటువంటి సాధించింది.